కొండలపైకి ఎగబాకే సాహసం, జలపాతాల వెంట జారిపోగల గుండె నిబ్బరం, బెలూన్ల సహాయంతో గాల్లో ఎగిరిపోయే ధైర్యం ఇలాంటి యువత కోసం వేదికల్ని సిద్ధం చేస్తోంది రాష్ట్ర అడ్వెంచర్ క్లబ్. ట్రెక్కింగ్తో పాటు రాక్ క్లైంబింగ్, జుమ్మారింగ్, వాటర్ ఫాల్ రాఫ్లింగ్, హాట్ బెలూన్ ఎయిరింగ్ వంటి సాహస క్రీడలు ప్రారంభించే కార్యాచరణ మొదలైంది. యువతకు భాగస్వామ్యం కల్పించి సాహస పర్యాటకుల్ని ఆకర్షించేలా ప్రయత్నం చేస్తోంది. సహజ వనరుల సాయంతో పర్యాటక రంగాన్ని పరుగులెత్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. నేటి యువతను ఆకర్షిస్తున్న రాక్ క్లైంబింగ్ వంటి సాహస క్రీడలు ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది. మన రాష్ట్రంలో సాహస క్రీడల్లో పాల్గొనేవారు ఉన్నా సరైన వేదికలు లేక పడుతున్న ఇబ్బందులు గుర్తించి ప్రోత్సహిస్తోంది. అరకులోని కటిక జలపాతం వద్ద గతేడాది రకరకాల సాహస క్రీడలు నిర్వహించింది. ఇతర రాష్ట్రాల నుంచి ఔత్సాహికులు తరలివచ్చి ఈ సాహస క్రీడల్లో పాల్గొన్నారు. ప్రపంచ రికార్డులు సాధించారు. ఆ విజయం స్ఫూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ శివార్లలోని మూలపాడులో వాతావరణం సాహస క్రీడల నిర్వహణకు మంచి వేదికవుతుందని గుర్తించారు. ఆ దిశగా చర్యలు చేపట్టాలని క్రీడా సంస్థలకు ఆదేశించారు. సీఎం సూచనలతో రంగంలోకి దిగిన ఏపీ అడ్వెంచర్ క్లబ్ ప్రతినిధులు మూలపాడు ప్రాంతంలోని కొండల్ని పరిశీలించారు. అక్కడ సాహస క్రీడలకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేశారు. ఇక్కడి రాతి కొండలు సాహస క్రీడలకు అనువైనవిగా తేల్చారు. కొండల వద్దకు వెళ్లేందుకు రహదారి ఉండడం కలిసొచ్చే అంశం కానుంది. సుమారు 350 అడుగులు రాక్ క్లైంబింగ్, ర్యాప్లింగ్, జుమారింగ్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఇది మంచి సూటబుల్ ప్లేస్, యాక్సెస్ ఉంది అక్కడికి. ఇట్ విల్ బికమ్ ఏ గుడ్ అడ్వెంచర్ టూరిజం స్పాట్. టూరిస్టులు కూడా వచ్చిన ఒక నైట్ స్టే చేయడానికి, క్యాఫిటోరియా కానీ ఉంటే కొంచెం ట్రెక్ చేయడానికి లోకల్ గైడ్స్ని మనం ట్రైన్ చేయడం జరుగుతుంది. తప్పకుండా ఇది ఒక నేషనల్ లెవెల్ స్పోర్ట్ క్లైంబింగ్ వాల్ కూడా ప్రయత్నం చేస్తున్నాం. అది కానీ వస్తే ఇక్కడే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, నేషనల్ స్పోర్ట్ క్లైంబింగ్ కూడా మన దగ్గరే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మూలపాడులోని కొండల్లో సాహస కార్యక్రమాల కోసం జరిపిన పరిశీలనలో యువత పాల్గొంది. వీరిలో కొందరు గతంలో అనుభవం ఉన్నవారైతే మరికొందరు కొత్తగా ఈ క్రీడలపై ఆసక్తి పెంచుకున్నవారు కావటం విశేషం. 350 అడుగుల ఎత్తులో ఉన్న రాతికొండను వారు తాళ్ల సాయంతో ఎక్కగలిగారు. ఎక్కడో వెళ్ళి చేయడం కాదు, ఆంధ్రప్రదేశ్లోనే చాలా చేయొచ్చు అనేది నిరూపించాలనుకుంటుంది అడ్వెంచర్ క్లబ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. రోడ్డుకు దగ్గరలో ఉంది, అన్నిటికీ వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఒకటి రాక్ మాత్రం వండర్ఫుల్గా ఉన్నాయి సార్. వాక్స్, హిల్స్ అంటే మనకు ట్రక్కింగ్కి యూజ్ అవుతుంది, రాక్ క్లైంబింగ్ యూజ్ అవుతుంది, జుమారింగ్కు ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా రాక్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి సార్. ముఖ్యంగా అంటే ఇలాంటి కొండ అయితే నేను ఇంతవరకు చూడలే. షామీర్పేటలో చూసినా, హైదరాబాద్లో చూసినాం, కానీ ఇట్లాంటి కొండలు చూడలే. మన అమరావతి ఆంధ్రప్రదేశ్లో మాత్రం చాలా 400 ఫీట్లు ఉంది కొండ. చాలా చేయనికి కూడా చాలా వీలుగా ఉంది. కొండలు, అడవుల్లో సాహస క్రీడలు నిర్వహించేందుకు అటవీ శాఖతోనూ అడ్వెంచర్ క్లబ్ ప్రతినిధులు మాట్లాడారు. అడవులకు, వన్యప్రాణులకు నష్టం కలిగించకుండా కార్యక్రమాలు చేపట్టాలని అటవీ శాఖ సూచించింది. అడవులు, కొండల పటాలు సమకూరిన అటవీ శాఖ అధికారులు అడవుల్లో ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో తర్ఫీదిస్తున్నారు. ఇక్కడ సాహస క్రీడల కోసం వచ్చే వారికి మూలపాడు మైదానంలో వసతి కల్పించేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇండివిజువల్గా కూడా ఎవరైనా ట్రెక్కింగ్ ఇటువంటి చేయాలంటే వీకెండ్స్ కూడా వాళ్ళు కూడా వచ్చి ఈ ఫెసిలిటీస్ను వాళ్ళు వాడుకోవచ్చు. ఏ రకమైనటువంటి ప్లాస్టిక్ కానీ, ఏ రకమైనటువంటి వ్యర్థాలు కానీ, మానవ వ్యర్థాలను కానీ అక్కడ వదులుకోకుండా ప్రకృతికి ఏ విధంగా ఒక చిన్న చెట్టు మీద కాదు కదా, రాయి మీద కూడా ఒక చిన్న గీత పెట్టుకోకుండా మేము వెళ్తామని చెప్పారు. చాలా అభినందనీయం రంగారావు గారి యొక్క కృషి. దిస్ ఈజ్ నథింగ్ బట్ సైంటిఫిక్ ఎడ్యుకేషన్ ఇన్ ది ఫీల్డ్. మీ యొక్క ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా గ్రంథస్థం చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ప్రతి ఏటా కనీసం 2 నుంచి 3,000 మంది ఇక్కడకు సాహస క్రీడల కోసం వచ్చేలా ప్రణాళికలు రూపొందించారు. కళాశాలలతో పాటు కార్పొరేట్ కంపెనీలతోనూ దీనిపై సంప్రదింపులు జరుపుతున్నారు. సాహస క్రీడల పర్యాటకాన్ని పెంపొందించడం ద్వారా ఈ ప్రాంతంలో స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని నిర్వాహకులు చెబుతున్నారు. సాహసం చేరా డింబక అంటూ సాగిపోయే సాహస క్రీడల పట్ల నేటి తరం యువత మక్కువ పెంచుకుంటోంది. అయితే వీటికి అనువైన సౌకర్యాలతో పాటు మంచి వాతావరణం ఉండడం కూడా ఎంతో ముఖ్యం. అమరావతి ప్రాంతంలో అలాంటి అనుకూలతలను గుర్తించారు ఆంధ్రప్రదేశ్ అడ్వెంచర్ క్లబ్ నిర్వాహకులు. త్వరలోనే ఈ ప్రాంతాన్ని సాహస క్రీడలకు కేంద్రంగా మారుస్తామని చెప్పేసి వారు చెప్తున్నారు. అందుకు ప్రభుత్వ సహకారాన్ని కూడా కోరుతున్నారు. కెమెరామెన్ నరేష్తో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, విజయవాడ.